వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. సకాలంలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని సూచించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్. బస్వాపూర్ రిజర్వాయర్, బిఎన్ తిమ్మాపురం, లప్పానాయక్ తండా లేఅవుట్లను అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. 68 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యం బాటిళ్ల పట్టివేత. నల్గొండలో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం. అన్ని జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు. ఎక్కడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఆరోగ్య మేళా ప్రారంభించిన చౌటుపల్ చైర్పర్సన్ మోదాల పావని రమేష్. జయరాజ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి చేనేత పట్టు వస్త్రాలు బహుకరణ. కీర్తిశేషులు పోగుల సైదుల్ గౌడ్ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా బట్టలు పంపిణీ. చౌటుపల్ చెరువు నుండి అలుగు కాలువ నిర్మాణం చేయాలన్న బత్తుల జయమ్మ దాసు 16వ వార్డు కౌన్సిలర్. స్వర్ణ నంది ఉగాది పురస్కారం అందుకున్న కంచర శ్రీను. నెక్సస్ హైదరాబాద్ సమర్పించిన సనం పూరి లైవ్ ఆద్యంతం సంగీత ప్రియులను సినీ గీతాలు ఉర్రూతలు ఊగించాయి. ప్రకృతి సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చన్న జిల్లా అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి. భగవంతుని నామస్మరణను ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి భగవంతుని సన్నిధికి చేరడానికి అతి స్వల్పమైన దారి లభిస్తుందన్న శ్రీ సంతోషి మాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డిఐసిసి టిఎస్ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు పరిశీలించి సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డిఐపిసి టిఎస్ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులను పరిశీలించి సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో 36 పరిశ్రమలకు గాను 63 అప్రూవల్స్ వివిధ శాఖల ద్వారా వచ్చాయని, వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు నిబంధనల మేరకు ఆమోదించాలని కలెక్టర్ సూచించారు. ఎస్సీ ఎస్టీ సంబంధించిన టీఫ్ రైట్ పథకం కింద 82 యూనిట్లు మంజూరు చేస్తూ తీర్మానించామన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టి సీతారాం, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బి యాదగిరి, డిపిఓకే యాదగిరి, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి దయానందారాణి, ఎస్టీ డెవలప్మెంట్ అధికారి కె శంకర్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్కు సంబంధించి పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ R&R ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్న బిఎన్ తిమ్మాపురం, లప్పానాయక్ తండా లేఅవుట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్కు సంబంధించి పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ R&R ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న బిఎన్ తిమ్మాపురం, లప్పానాయక్ తండా లేఅవుట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లో కొనసాగుతున్న మరియు పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల పనులను పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నాను. ఇంకా ప్రారంభించవలసిన పనులను తక్షణమే మొదలుపెట్టాలని సంబంధిత అధికారులను కోరారు. నివసించే ప్రజలకు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలను
త్వరితగతిన అందించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. వాటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీలోకి వెళ్లే మట్టి రహదారులను చదును చేసి రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అవుతుందని సమాచారం మేరకు ఎస్టీఎఫ్సీ అండ్ డీసీఐలు వెంకటేశ్వర్ రెడ్డి, నాగరాజు సిబ్బంది కలిసి పహడ్ షరీఫ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ వాహనాలు తనిఖీలలో 68 మద్యం బాటిళ్లు ఢిల్లీ, గోవా ప్రాంతాలకు చెందినవిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అవుతుందని సమాచారం మేరకు ఎస్టీఎఫ్సీ అండ్ డీసీఐలు వెంకటేశ్వర్ రెడ్డి, నాగరాజు సిబ్బంది కలిసి పహడ్ షరీఫ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ వాహనాల తనిఖీలలో 68 మద్యం బాటిళ్లు ఢిల్లీ, గోవా ప్రాంతాలకు చెందినవిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ 1.36 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న మద్యం బాటిళ్లను మీర్పేట్ ఎక్స్చేంజ్ స్టేషన్లో అప్పగించారు. ఈరోజు 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నల్గొండలోని మహాత్మా జ్యోతిబా ఫులే పీసీ భవన్లో జరిగినది. ఈ సమావేశంకు వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగినది. ఈరోజు 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నల్గొండలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ భవన్లో జరిగింది. ఈ సమావేశంకు వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సమావేశంకు రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించుటకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించారు. అందుకు ముందుగా మేము ఈ సంఘం నుండి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. 2014 ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత 60 సంవత్సరాల నుండి జరిగిన ఉద్యమాలన్నింటిలోకి 1969 తెలంగాణ ఉద్యమమే కీలకమని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ ఉద్యమంలో విద్యార్థులు 1 సంవత్సరం మొత్తం ఉద్యమంలో కీలకంగా పాల్గొని ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారని, 369 మంది యువకులు విద్యార్థులు పోలీస్ తూటాలకు బలైనారని, ఆనాటి పోలీసుల దమనకాండలో నిత్యం పోలీసుల అటీ దెబ్బలు తిని కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళి అనేక ఇబ్బందులకు గురయ్యారు. వయసు మళ్ళిన అదే ఉద్యమ స్ఫూర్తితో మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని గత ప్రభుత్వ దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల అమలులో భాగంగా ఉద్యమకారులను ఆదుకుంటామని, వారికి 250 గజాల స్థలము, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఏర్పడి 2 సంవత్సరాలు దాటినా మొన్నటి వరకు ప్రభుత్వంలో ఎవరు ఈ విషయాన్ని మాట్లాడలేదు. ఈ మధ్యలో ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటామని ప్రకటన చేశారు. 69 తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఇప్పటికే ఈ లోకాన్ని విడిచిపోయారు. మిగిలిన వారి 75 సంవత్సరాల పైబడి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే వారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉద్యమకారులకు గౌరవప్రదమైన పెన్షన్ సౌకర్యం, ఉచిత వైద్య సౌకర్యం, 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి
మాట నిలబెట్టుకోవాలని ఈనాటి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో ఈ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజుని కమిటీలో మెంబర్గా తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని కోరింది. ఈ కార్యక్రమంలో మారం సంతోష్ రెడ్డి, వనం చంద్రమౌళి, ఏళ్ల చంద్రారెడ్డి, బొమ్మిడి లక్ష్మీనారాయణ, కూతురు కృష్ణమూర్తి, కొట్టం రవి, ఈశ్వరరావు, వెంకటేశ్వరరావు, బంధు రుద్రమ్మ, కంది సూర్యనారాయణ, బూరుగు మల్లయ్య, గంగుల సత్యనారాయణ, కొత్వాల్ సత్యనారాయణ, కోయల వెంకటనారాయణ, విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల మీటింగ్ పెద్ద ఎత్తున నల్గొండ మనం ఏర్పాటు చేసినాం. దానికి అప్పుడున్నటువంటి మంత్రులు లయ నరసింహారెడ్డి, జగదీశ్వర రెడ్డిలందరినీ పిలిచి కార్యక్రమం చేసాం. దాదాపు 1000-1500 మంది ఆ రోజు ఒక కాల్ ఇష్టం వచ్చినటువంటి ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అంతకుముందు మనం గత 12 సంవత్సరాల నుంచి హైదరాబాదులో అనేక సమావేశాలు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా మిత్రులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వెనుక పోలీసుల యొక్క దమనకాండలో అనేక మంది అనేక రకాలుగా పోలీసుల యొక్క లాఠీ దెబ్బలు తిని రకరకాలైనటువంటి హింసలు గురి చేసి పోలీసు స్టేషన్లకు తీసుకుపోయి రోజుల తరబడి కొట్టి ఒక శత్రుభావంతో బ్రహ్మాండరెడ్డి చేసినటువంటి యొక్క చర్యలన్నీ మనకు తెలుసు. ఈ సమావేశానికి చాలా ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు సిగ్గుగా ఉంది రాము. గత 60 నుంచి 1968లో సేఫ్ గార్డ్ ఉద్యమం అయితే మొదలుపెట్టామని ఆంధ్ర పాలకుల యొక్క విచక్షణ తెలంగాణ అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు 68లో మనం సేఫ్ గార్డ్ ఉద్యమం మొదలుపెట్టి జనవరిలో అది ఒక చారిత్రాత్మకం. ఒక సంవత్సరం మొత్తం విద్యార్థులు ఉద్యమాన్ని మొదలుపెట్టి ఒక సంవత్సరం ఉద్యమం నుండి చదువును పోగొట్టుకొని చాలా నష్టపోయినరు. ఆనాడు 369 మంది మరి ఆనాడు యువకులు పోలీస్ తూటాలకు మరి బలి ఎదురొడ్డి పోరాడినరు. ఆనాడు ఉన్నటువంటి యొక్క తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం పోలీసుల యొక్క దమనకాండకు నిత్యం పోలీసుల యొక్క లాఠీ దెబ్బలు తిని మరి రోజులు నెలల తరబడి జైల్లో ఉండి అనేక ఇబ్బందులు పడి ఆనాడు ఉన్నటువంటి కేసుల వల్ల ఉద్యోగాలు రాక అనేకమైనటువంటి యొక్క ఇంజరీస్ అయి అనేక ఇబ్బందులు పడి నేటికి కొంతమంది సజీవ సాక్షులుగా మిగిలి ఉన్నారు. చేతగాకపోయినా మలి ఉద్యమంలో కూడా వీళ్ళంతా కూడా ఉద్యమంలో పాల్గొని మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు తొలి ఉద్యమము మలి ఉద్యమం 2 ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నట్టు ఈ ఉద్యమకారులను ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మా పోరాటం వల్లనే 69 తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అది ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సి. ఈరోజు నల్లగొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ భవన్లో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత మరి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మరి అద్దంకి దయాకర్ గారు మరి వీళ్ళు ఒక ప్రకటన చేసినారు. మా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతాము, ఒక కమిటీ వేస్తామనేటువంటి ఒక ప్రకటన చేసినారు. చేసి కూడా 10-15 రోజులు అవుతుంది. అయితే ముందుగా వాళ్ళు ఈ ప్రకటన చేసినందుకు ఈ యొక్క సంఘం నుంచి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో 1969 ఉద్యమకారుల యొక్క సంఘం
మా సంఘం ఏదైతుందో తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసి అన్ని జిల్లాలు తిరిగి అందరూ 69 ఉద్యమకారుల యొక్క సమాచారం వీళ్ళు గుర్తించి ఒక ప్రభుత్వం ఒక కార్డు ఇవ్వాలి. ఆ కార్డు ఇచ్చితే అది ఒక గుర్తింపుగా ఉంటుంది. అది ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఇక్కడ చాలామంది దగ్గర నిజంగానే జైలుకు పోయినటువంటి వాళ్ళ దగ్గర కూడా జైలు సర్టిఫికెట్లు కానీ పోలీసు యొక్క మరి ఇవి కానీ లేవు. 56 సంవత్సరాలండి తెలంగాణ ఉద్యమం వచ్చి. కాబట్టి ఎవరి దగ్గర లేవు. కాబట్టి వాళ్ళు జైలర్స్ ఎవరు ఇస్తలేరు. కాబట్టి ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఒకటి దృష్టిలో ఉంచుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా ఆధారాలతోటి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఈ యొక్క ఉద్యమకారులను గుర్తించి నిజమైన ఉద్యమకారులకు ప్రభుత్వం మరి సరైనటువంటి యొక్క సహకారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా త్వరలోనే హైదరాబాదులో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం యొక్క దృష్టికి మా యొక్క డిమాండ్లను తీసుకుపోవడానికి అతి త్వరలోనూ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాల నుంచి ఒక పెద్ద కార్యక్రమాన్ని హైదరాబాద్లో చేయడానికి ఈరోజు కార్యాచరణ నిర్ణయించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటప్పల్ మున్సిపల్ తంగిడిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య మేళాను చౌటప్పల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ మంగళవారం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుపల్ మున్సిపల్ తంగడపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య సేవలను చౌటుపల్ చైర్పర్సన్ మోదాల పావని రమేష్ మంగళవారం ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందించే వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి పేదవారికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాపాలనలో భాగంగా గ్రామ స్థాయిలో ఇలాంటి ఆరోగ్య మేళా నిర్వహించడం ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య మేళాలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, సిబ్బందిని చైర్పర్సన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, మండల స్థాయి అధికారులు, వైద్యులు, కార్యకర్తలు, వారి పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం భద్రాచలంలో వైభవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి చేనేత కళాకారులు తమ భక్తి నైపుణ్యాలను ప్రతిబింబిస్తూ పట్టు వస్త్రాలను సమర్పించడం ఒక పవిత్ర సాంప్రదాయంగా కొనసాగుతుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నేసిన ఈ పట్టు వస్త్రాలను శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సమర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం భద్రాచలంలో వైభవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి చేనేత కళాకారులు తమ భక్తి నైపుణ్యాలను ప్రతిబింబిస్తూ పట్టు వస్త్రాలను సమర్పించడం ఒక పవిత్ర సాంప్రదాయంగా కొనసాగుతుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నేసిన ఈ పట్టు వస్త్రాలను శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సమర్పిస్తున్నారు. ఈ మహత్తర సేవా కార్యక్రమాన్ని ఎస్ఎస్ జయరాజ్ ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు. వారి విశిష్ట సేవలను గుర్తిస్తూ భద్రాచలంలోని ఇంటెక్ గ్రూప్ బ్రాంచ్ తరఫున జయరాజును వారి బృంద సభ్యులను మెమెంటో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెక్ గ్రూప్ బ్రాంచ్ మేనేజర్ సురేంద్ర కుమార్, బ్రాంచ్ ఇంజనీర్ అభినయ్ డేగల తదితరులు పాల్గొన్నారు.
पूजाय सार्वभौमाय मंगलम भद्राचलनिवासाय भद्राय परमात्मने जानकी प्राणनाथाय रामचंद्राय मंगलम मंगलाशासनपरे मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु श्लोकाः समस्ताः सुखिनो भवन्तु। जय श्रीराम। ओम वास्तो ओष्पदे प्रदियामि अस्मान् स्वामीशो अनमीवो भवानः चैतन्ये सखाशुषेव एभिनः शुभं शुभं स्वस्येताक्षरश्चरे महद्भूतं वायसदेवा ముందుకు ఎంతో కన్నా ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इंद्रस्याग्निश्च रास्कन्धारयतां ध्रुवं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु। ॐ यों वस्त्राणि पीवसावसाधे इवो रक्षिद्रामन्तवो हसगाः अवाकर समृतानि विश्वा अर्धेन मित्रा वरुणा सचेते वस्त्रयुग्मं समर्पयामि। భద్రాచల సీతారాముల వారి తిరుకల్యాణోత్సవం మరియు పట్టాభిషేకం జరిగేటువంటి ఉత్సవాలలో పద్మశాలి చేనేత కళాకారులు ఉపేందర్, సిద్ధయ్య, జూలూరి లక్ష్మయ్య బృందంతో నేను, నా పేరు ఎస్ఎస్ జయరాజు, అఖిల భారత చేనేత కళావైభవం చైర్మన్ను. ప్రతి సంవత్సరం రాముల వారికి నిష్ఠతోటి సాంప్రదాయబద్ధంగా వస్త్రాలు తయారు చేసి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఇక్కడ భద్రాచలం దేవాదాయ శాఖ ద్వారా దేవాలయంలో సంప్రదించడం జరిగింది. వారికి ప్రతి సంవత్సరం మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నందుకు దేవాదాయ శాఖకు, ఈ యొక్క కార్యనిర్వహణాధికారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇక్కడ సహకరిస్తున్నటువంటి దేవాలయ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో ఈ నెల 20వ తారీఖున నిర్వహించుకునేబోయేటువంటి కళ్యాణాన్ని పురస్కరించుకొని మనకి ప్రత్యేకంగా చేనేత కళాకారుల సంఘం నుంచి జయరాజు గారు వాళ్ళ బృందంతో ఇక్కడికి ఇచ్చేసి, అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఇక్కడ వారు చేనేత వస్త్రాలు తయారు చేసేటువంటి యంత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మన కళ్యాణానికి చేనేత అంటే నేసినటువంటి పంచ, అమ్మవారికి పట్టు శారీ, మరి లక్ష్మణ స్వామి వారికి, హనుమంత స్వామి వారికి పట్టు వస్త్రాలు చేయటం అనేది ఇక్కడ మనకి వస్తున్నటువంటి సాంప్రదాయం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారి ప్రత్యేకంగా వారి బృందంతోనే ఇక్కడికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ తీసుకొచ్చి మరి భద్రాచలమే వచ్చి భద్రాచలంలో ప్రత్యక్షంగా ఈ మన ఇక్కడ ధ్యాన మందిరంలో తయారు చేయటం అనేది విశిష్టత. మరి వారికి ప్రత్యేకంగా మన దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారి యొక్క కార్యక్రమానికి పూనుకొని వారు చేసేటువంటి కార్యక్రమం కూడా చాలా నిష్ఠతోని మన సాంప్రదాయబద్ధంగా పర్ఫెక్ట్గా చేయటం జరుగుతున్నది. మరి వారి మీద వారు చేస్తున్నటువంటి ఈ కార్యం విధంగా కొనసాగడం కోసం మరియు అదేవిధంగా 10 సంవత్సరాలు ఇదే సాంప్రదాయాలను కొనసాగించాలని మరి వారికి భద్రాచలం దేవస్థానం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు వారికి కలగాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రామచంద్రగూడలో గల బీసీ హాస్టల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పోగుల సైదులు గౌడ్ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రామచంద్రగూడలో గల బీసీ హాస్టల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పోగుల సైదుల్ గౌడ్ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హాస్టల్ విద్యార్థులకు ఉచిత బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు, ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి మరియు 13వ వార్డు కౌన్సిల్ తిరుపతిగిరి వజ్రం, 1వ వార్డు కౌన్సిలర్ గడ్డం విజయకుమార్, 12వ వార్డు కౌన్సిలర్ రమేష్ నాయక్, హాస్టల్ వార్డెన్ లక్ష్మయ్య మరియు హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కౌన్సిలర్లు మాట్లాడుతూ కీర్తిశేషులు పోగుల సైదుల్ గౌడ్ జ్ఞాపకార్థం ఈ సందర్భంగా నిరుపేదలైన విద్యార్థులకు ఉచిత బట్టలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సభ్యులను అభినందించారు. అదేవిధంగా ఏచూరి, మురారి, భాగ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోనే 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 9.8 మార్కులు సాధించిన విద్యార్థులకు 2,000 రూపాయలు అందిస్తామని వారు ప్రకటించారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రులకు మరియు గురువులకు మంచి పేరు తేవాలని కోరారు. పోగుల సైదులు గారి జ్ఞాపకార్థం మా శ్రీమతి సునీత వారి కుమార్తెలు ఇచ్చాడు. నాయుడు గారు కోరిన మేరకే ఇవన్నీ కూడా వస్త్రాలు ఇవ్వడానికి సిద్ధమైంది. కనీసం 100 మంది విద్యార్థులకు ఇస్తారని ప్రామిస్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉందో చూడండి. ఆ విషయం చెప్పలేనా ఎవరి జ్ఞాపకార్థం ఇస్తుందో నేను చెప్పలేదు. అదే కొంచెం మీద అమ్మాయి తీసుకున్నప్పుడు పక్కన తీసుకుంది. అదే అమ్మాయి తీసుకుందా అంటే సగం ఇచ్చింది. ఇక్కడ సగం తీసుకున్నారా అమ్మాయి సగం సగం ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను మీ అమ్మని ఇక్కడ చూపిస్తాను, మీ నాన్న కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఇట్లా చేతులు పెట్టండి. 60 సెకండ్లు. మన అమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది, మన కోసం ఏం కష్టపడుతుంది. 60 సెకండ్లు. అందరూ కూడా మీరు కూడా చేయొచ్చు. మనమ్మే కళ్ళు మూసుకోవాలి. చేతులు పెట్టి చేతులు మంచి దండ పెట్టి పెట్టండి. కళ్ళు మూసుకోండి, చేతులు దండ పెట్టి పెట్టండి. మన అమ్మ మన కోసం ఏం చేస్తుంది కరెక్ట్ అమ్మనే ఆలోచించండి. అందరూ మంచి కలిసి కదా. మళ్ళీ 1 నిమిషం 60 సెకండ్లు. మన నాన్న మన కోసం ఏం పని చేస్తుండు,
ఎట్లా సంపాదించుండు, ఎట్లా పంపిస్తుండు, మన కోసం ఆయన ఏమి రక్షణ చేస్తున్నది. మళ్ళీ ఒక్క నిమిషం మొత్తం కళ్ళు మూసుకోండి. మళ్ళీ నానేం చేస్తుంది చూడండి, అందరు కళ్ళు మూసుకోండి. ఇట్లా చేతులు దండం పెట్టాలి. పోగల సైదులు గారు మా ఫ్రెండ్. ఈయన అనుకోకుండా మన నుంచి దూరం అయింది. ఆయన వెళ్ళినా కానీ వాళ్ళ భార్య వాళ్ళ కుమార్తె కలిసి ఒక 100 మందికి బట్టలు ఇస్తారని చెప్పి ముందుకు రావడం జరిగింది. వారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి కదా. వాళ్ళు ఇచ్చిన బట్టలు తీసుకొని మంచిగా మిమ్మల్ని మేమిచ్చి మేము కోరుకుంటున్నామంటే మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే లక్ష్మణ్ సార్ ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేసి నాయుడు గారు మా పిల్లలకి ఏమైనా ఇవ్వమంటే ఖచ్చితంగా తెచ్చిస్తాం సార్. మీరు ఏం చెప్పినా కానీ మేము చేయడానికి సిద్ధం సార్. మా లంచ్ క్లబ్ నుంచి మేము మీకు అన్ని హెల్ప్ చేస్తాం. మీకు ఏదైనా పనులు చేయమన్నా ఖచ్చితంగా చేస్తాం. మరి ఇక్కడికి వచ్చినందుకు మేము ఇంత టైం కేటాయించేందుకు మేము కూడా చాలా పనులు ఉంటాయి కదా. అదేవిధంగా ఆ అక్క కూడా మరి వాళ్ళ భర్త కూడా పాపం అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆమె కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత హెల్ప్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేసేటోళ్ళే. అంటే వాళ్ళు కొంత సంపాదించుకొని కొంతమందికి ఇస్తారు. అంటే మన మంది కంటే ఎవరికి లేని వాళ్ళు. మీతో మాట్లాడటం మాకు ఎంత సంతోషం. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా మీరు? ఎవరంటారు? లయన్స్ క్లబ్ వాళ్ళు. తర్వాత ఇక్కడ మీ కౌన్సిలర్ వజ్రం గారు, అదేవిధంగా మీకు రమేష్ నాయక్ 12వ వార్డు కౌన్సిలర్. ఆయన ఊరికి పెట్టి రాలేదు. మేము ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తుంది, ఎందుకంటే మా మంచిదంతా పిలుస్తాం. మరి అందరూ కూడా బాగుండాలి. అమ్మ ఆ పట్టు జెండా బాబు అందరూ ఇచ్చేసాము. అందరికి ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక మరి హలో పేపర్ ఫోటో స్థానిక రామచంద్రగూడలో పోగుల సైదుల్ గౌడ్ గారి జ్ఞాపకార్థం
వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చేసి లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఉచితంగా చౌటప్పల్ చెరువు నిండినప్పుడు అలుగు నుండి వెళ్లే నీళ్ల కాలువ ఒకవైపు డ్రైనేజీ ద్వారానే వెళ్లడంతో చౌటప్పల్ వ్యాపార దుకాణంలోకి నీరు రావడం, కాలనీలోకి నీళ్లు రావడం, రోడ్డుపైన నీళ్లు చేరడం వల్ల చౌటప్పల్ వ్యాపారస్తులు ఆర్థికంగా, వాహనదారులకు ప్రాణహాని కూడా ఉంటుందని, కావున నిర్మాణ పనులు చేసి సహకరించాలని చౌటప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగదాల పావని రమేష్కు వినతి పత్రం సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. చౌటుప్పల్ చెరువు నిండినప్పుడు అలుగు నుండి వెళ్లే నీళ్లు కాలువ ఒకవైపు డ్రైనేజీ ద్వారానే వెళ్లడంతో చౌటుప్పల్ వ్యాపార దుకాణంలోకి నీరు రావడం, కాలనీలోకి నీళ్లు రావడం, రోడ్డుపైన నీళ్లు చేరడం వల్ల చౌటుప్పల్ వ్యాపారస్తులకు ఆర్థికంగా, వాహనదారులకు ప్రాణహాని కూడా ఉంటుందని, కావున హైవే విస్తరణలో భాగంగా రెండవ వైపు కూడా ఉన్నటువంటి డ్రైనేజీలోకి హైవే నుండి పైప్ లైన్ ద్వారా లేదా డ్రైనేజీ ద్వారా రెండో వైపు ఉన్న డ్రైనేజీలోకి అలుగు నీరు వెళ్లే విధంగా నిర్మాణాలు చేయడం వల్ల చెరువు నిండినప్పుడు చెరువు కట్టకు ప్రమాదం ఉండదని, నిర్మాణ పనులు చేసి సహకరించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్కు వినతి పత్రం సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు బండారు నరసింహ, మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్, బొడ్డు అంజిరెడ్డి, బత్తుల దాసు, రాజు పాల్గొనడం జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన నాగుల జ్యోతి ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పీపీఎల్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ నంది ఉగాది పురస్కారంను అందుకున్నారు. తెలంగాణ కళావేదికగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగుల శ్రీనివాస్, కంచెర శ్రీనుకు ఉగాది నంది పురస్కారం రావడం వలన తెలంగాణ కళావేదిక రాష్ట్ర కమిటీ కళాకారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన నాగుల జ్యోతి ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పీపీఎల్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ నంది ఉగాది పురస్కారంను అందుకున్నారు. తెలంగాణ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగుల శ్రీనివాస్, కంచెర శ్రీనుకు ఉగాది నంది పురస్కారం రావడం వలన తెలంగాణ కళావేదిక రాష్ట్ర కమిటీ కళాకారులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కంచెర ఇంటి పేరుగా మలుచుకొని తన అద్భుతమైన పుణ్యంతో జానపద రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిన కంచెర శ్రీనివాస్ ఎన్నో కళావేదికలపై తన ప్రతిభను చాటారు. సాంప్రదాయ దేవుళ్ల భజనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనదని, ఆయన కృషి, పట్టుదల, కళపై ఉన్న అంకితభావం ఈ పురస్కారానికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. మొగలి మరియు ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పి రామగిరి ఫంక్షన్ హాల్లో 22వ తేదీన నిర్వహించిన ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో స్వర్ణ నంది ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. కంచెర శ్రీనివాస్ సతీమణి గత కొన్ని సంవత్సరాలుగా పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొని సేవలు అందించిన నేపథ్యంలో ఈ పురస్కారాన్ని ఆమె పొందారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారందరినీ అవార్డులతో సన్మానించుకోవడం జరిగినది. చేశారు. మరి ప్రత్యేకంగా ఆహ్వానం కలుగుతున్నాం. శ్రీనాథ అన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నదాన సేవా సమితిని నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీనాన్న నల్గొండ నుంచి మన ప్రాంతానికి విచ్చేశారు. అదేవిధంగా నాగుల జ్యోతి గారు
ప్రముఖ గాయకుడు సనంపూరి హైదరాబాద్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఇది కేవలం ఒక సంగీత కచేరీ మాత్రమే కాదు, మనసారా పాడుకునే ఒక పూర్తి స్థాయి రాత్రిగా చెప్పవచ్చు. క్యా హువా తేరా వాదా నుండి గులాబీ అంకెన్ వరకు మీరు పదే పదే విన్న ప్రతి పాట, ప్రతి పదం తెలిసిన ప్రేక్షకుల మధ్య విభిన్నంగా, మరింత సన్నిహితంగా సంగీతాభిమానులను మరో లోకానికి తీసుకెళ్లాయి. ప్రముఖ గాయకుడు సనంపూరి హైదరాబాద్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఇది కేవలం ఒక సంగీత కచేరీ మాత్రమే కాదు, మనసారా పాడుకునే ఒక పూర్తి స్థాయి రాత్రిగా చెప్పవచ్చు. క్యా హువా తేరా వాదా నుండి గులాబీ ఆంకేన్ వరకు మీరు పదే పదే విన్న ప్రతి పాట, ప్రతి పదం తెలిసిన ప్రేక్షకుల మధ్య విభిన్నంగా, మరింత సన్నిహితంగా సంగీతాభిమానులను మరో లోకానికి తీసుకెళ్లాయి. ఉగాది, రంజాన్ సెలవుల చివరి రోజు నెక్సస్ హైదరాబాద్ సమర్పించిన సనంపూరి లైవ్ ఆనందంగా సనం పాటలకు ప్రేక్షకులు, అభిమానులు చిందులేసి ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో గంతులు వేశారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు నిర్వాహకులు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రకృతి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి అన్నారు. ఇన్నో యాత్ర కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాకు విచ్చేసిన విద్యార్థులు, స్టార్టప్లతో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఎన్నో యాత్ర కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాకు విచ్చేసిన విద్యార్థులు, స్టార్టప్లతో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో యాత్ర ద్వారా నూతన ఆలోచనలు ప్రోత్సహించేందుకు వివిధ జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, స్టార్టప్ అవకాశాలు మరియు స్వయం ఉపాధిపై మార్గం నిర్దేశం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయంలో వాడుతున్న రసాయనాల వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని, వ్యవసాయం నుండి రసాయనాలను తొలగించి జీవ రసాయనాలను ఉపయోగించి రైతులకు ప్రకృతితో మమేకమై చిరు, తృణ, వాణిజ్య పంటలు లాంటి ఆధునిక వ్యవసాయం చేసేలా యువత సృజనాత్మకత ఆలోచనలను అందించాలని కోరారు. రైతులు పండించే పంటలను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంలో, వాటితో పాటు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెటింగ్ అవకాశాలపై యువత నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని సూచించారు. తదుపరి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అంజలీపురం గ్రామానికి చెందిన స్టార్టప్ అశోక్ రూపొందించిన 8 రకాల టూల్స్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఇప్పటికే 3000 మంది రైతులు వాటిని ఉపయోగిస్తున్నారని, చదువులో మధ్యలో ఆగిపోయి వ్యవసాయంలో యాంత్రీకరణపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రైతులకు ఉపయోగపడే యంత్రాలను రూపొందిస్తున్నామని, అట్టి యంత్రాలపై అమెరికాలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, హార్టికల్చరల్ అధికారి అనంతరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్డి సంపత్ కుమార్, డిఆర్డిఏ ఏపీడి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ తమ శాఖలకు సంబంధించి రైతులకు, మహిళా సంఘాలకు, ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు చేకూర్చే వాటిపై యువత శ్రద్ధ పెట్టి నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం దుర్గారావు, ఇనోయాత్ర నిర్వాహకులు యాని, ఇనోయాత్ర విద్యార్థులు, స్టార్టపర్లు తదితరులు పాల్గొన్నారు.
భగవంతుని నామస్మరణను ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి భగవంతునికి సన్నిధికి చేరడానికి అతి స్వల్పమైన దారి లభిస్తుందని పురాణాలు చెబుతున్నట్లు శ్రీ సంతోషి మాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవాలయంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఏర్పాటు చేసిన శ్రీరామ భజన శ్రీ లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమంలో పాల్గొని వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భగవంతుని నామస్మరణను ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి భగవంతుని సన్నిధికి చేరడానికి అతి స్వల్పమైన దారి లభిస్తుందని పురాణములు చెబుతున్నట్లు శ్రీ సంతోషి మాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవాలయంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఏర్పాటు చేసిన శ్రీరామ భజన శ్రీ లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమంలో పాల్గొని వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. రోజురోజుకు కనుమరుగు అవుతున్న హిందూ సాంప్రదాయం పరిరక్షణకు భగవన్నామ సంకీర్తన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వేల సంవత్సరముల నుండి మన సనాతన ధర్మం కొనసాగుతున్నదని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరిగినా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషి మాత దేవాలయం ఉపాధ్యక్షులు బెలిత అశోక్, తాళ్లపల్లి రామయ్య, తాలాడ కృష్ణమూర్తి, కక్కిరేని పద్మ, కర్ణాటి సూర్యకళ, తెడ్ల పల్లవి, కొల్లూరు రత్నమాల, తాళ్లపల్లి సుగంధమాల, మొదుగు నాగమణి, పోతుగంటి సంధ్య, ఓరుగంటి కనకరత్నం, వీణారాణి, జగదీశ్వరి, సోమేశ్వరి, మంత్రాల పద్మ, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సకాలంలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని సూచించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. బస్వాపూర్ రిజర్వాయర్, బిఎన్ తిమ్మాపురం, లప్పానాయక్ తండా లేఅవుట్లను అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. 68 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యం బాటిళ్ల పట్టివేత. నల్గొండలో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం. అన్ని జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు. ఎక్కడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఆరోగ్య మేళా ప్రారంభించిన చౌటుపల్ చైర్పర్సన్ మోదాల పావని రమేష్. జయరాజ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి చేనేత పట్టు వస్త్రాలు బహుకరణ. కీర్తిశేషులు పోగుల సైదుల్ గౌడ్ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా బట్టలు పంపిణీ. చౌటుపల్ చెరువు నుండి అలుగు కాలువ నిర్మాణం చేయాలన్న బత్తుల జయమ్మ దాసు 16వ వార్డు కౌన్సిలర్. స్వర్ణ నంది ఉగాది పురస్కారం అందుకున్న కంచర శ్రీను. నెక్సస్ హైదరాబాద్ సమర్పించిన సనం పూరి లైవ్ ఆద్యంతం సంగీత ప్రియులను సినీ గీతాలు ఉర్రూతలు ఊగించాయి. ప్రకృతి సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చన్న జిల్లా అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి. భగవంతుని నామస్మరణను ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి భగవంతుని సన్నిధికి చేరడానికి అతి స్వల్పమైన దారి లభిస్తుందన్న శ్రీ సంతోషి మాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.